గౌరవనీయులైన మన పేదల పెన్నిధి మన గౌరవ రేవంత్ రెడ్డి అన్న గారికి, క్యాండిడేట్ గణేష్ గారికి, మన మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మైనంపల్లి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు గారికి, ఇక్కడున్న వెన్నెల గారికి, ఆయూబ్ ఖాన్ గారికి, సంజీవ్ రెడ్డి గారికి, ఇక్కడున్న వేదిక పైన పెద్దలందరికీ, ఇక్కడున్న నాతోటి మహిళా సోదరులందరికీ, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు చాలా ఆదరణ ఉంది. ఈ గెలుపుతోనే, ఈ జనాలతోనే మన గెలుపు సాధ్యమైందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన బ్రహ్మరథమ పడుతున్నారు. ఎక్కడ చూసినా మనకి మన పార్టీలోకి వస్తున్నారు. గత ప్రభుత్వంలో మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాని ఇవ్వలేరు, దళిత బంధు ఇస్తాని ఇవ్వలేరు. ఎవరికి ఇచ్చిందో తెలుసా? పెద్దోళ్ళకి, ఉన్నోళ్ళకి, పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు పేదోళ్ళకి, ప్రతి పేదవాడికి వచ్చే విధంగా కృషి చేస్తారు. ఎందుకంటే మన ఎంపీ ఎలక్షన్ లో మెజార్టీ ఇస్తే 10,000 ఇల్లులు ఇస్తామన్నారు. లేకపోతే మనకి 4,000 ఇల్లులే వస్తాయి. కాబట్టి మన మెజార్టీ ఇచ్చి 10,000 ఇల్లు ఇచ్చి ప్రతి ఒక్క పేదవాడికి అందే విధంగా కృషి చేద్దాం. ఎందుకంటే మనకి చాలా సమస్యలు ఉన్నాయి ఈ కంటోన్మెంట్ లో. అన్న ఇక్కడ సమస్యలు నీళ్లు లేవు, పట్టా సమస్యలు కూడా మీకు ఉన్నాయి, మీకు అన్ని తెలిసినవే. కానీ ఇప్పుడు చెప్పే టైం లేదు. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న 10-15 నిమిషాలు మాట్లాడడానికే టైం ఉంది, ఇంకా టైం సరిపోదు. కాబట్టి ఇక్కడ సమస్యలన్నీ నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కటి తెలియజేసి, నేను అభివృద్ధిలో మీకు 5 సంవత్సరాలు అండగా ఉంటా. ఆయన నన్ను నమ్మి ఇక్కడ పంపించినందుకు నేను ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్ లాగా 5 సంవత్సరాలు మీకు ఉంటారని మాటిస్తున్నా. మన ముఖ్యమంత్రి గారు ఫండ్ తీసుకొచ్చి, ఇక్కడ డెవలప్ తీసుకొచ్చి, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్ద ఎత్తున నేను కూడా నిధులు తీసుకొచ్చి మీకు అండగా ఉండి ఈ ప్రాంతాన్ని, కంటోన్మెంట్ లో ఉన్న సమస్యలన్నీ పెద్ద పెద్ద ఫండ్స్ తీసుకొచ్చి మనం తీసుకొస్తేనే అభివృద్ధి చెందుతాము. లేకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతాం. కాబట్టి అందరూ ఎవరెన్ని చెప్పినా వినొద్దు. ఆ బీజేపీ వాళ్ళు మీకు గెలిస్తే అపాయింట్మెంట్స్ తోనే సరిపోతుంది తప్ప ప్రజలలో ఉండరు. కాబట్టి ఎవరైనా చెప్పినా వినకుండా మీరు మాత్రం కాంగ్రెస్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటుని హస్తం గుర్తు కోటేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్. ఇప్పుడు నాలాంటి